నిరాడంబరంగా ఉంటూ నిగర్జి మేడము నిరాడంబరాలు, చాలా ఉదారవంతమైనటువంటి వ్యక్తిత్వం, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం. ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి మేడం గారు ఈరోజు పదవీ విరమణ చేస్తుండడం మనందరికీ ఒకవైపు వారి కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈరోజు మేడం గారి స్వచ్ఛంద పదవీ విరమణ మహోత్సవ ఆహ్వాన సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధాన కార్యదర్శి శ్రీ వేమనారాయణ సార్ గారు స్వాగతం. అలాగే ఈనాటి సమావేశ సన్మాన గ్రహీత శ్రీమతి హేమాలి మేడం గారిని సాధారణంగా రావాల్సిందిగా అలాగే ఈ కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ నరసింహుల గారిని అలాగే ఉపాధ్యాయులు శ్రీ శ్రీధర్ సార్ గారిని స్వాగతం మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ నారాయణ సార్ గారిని మీ కలకాల దొంగ మధ్య మంచి మానవతావాది, గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే చెప్పాలి మేడం. నేను చాలా వరకు చాలా స్కూల్లో పనిచేశాను. ఇప్పటివరకు నా పాతికేళ్ల సర్వీస్ లో చూశాను, చాలా మంది ఉపాధ్యాయులను చూశాను. ఇలాంటి ఉపాధ్యాయులు చాలా రేర్ గా ఉంటారు. ఎందుకంటే తమ పని కంటే వాడు ఇతరుల పని మీద ఆసక్తి చూపించే ఈ రోజుల్లో మేడం గారు తన పని పట్ల ఒక అంకిత భావంతో, అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా మేడం గారు ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా గౌరవంగా చూడడం అనేది నేను చూశాను.
మసిగలోన విరబూసిన తావి చదువులమ్మ సిగలోన విరబూసిన తావి బాల భవితకు బంగారు బాటలేసినాది ఎంత చదివినాదో అంత ఒదిగినాది ఎంత ఒదిగినాదో అంత ఎదిగినాది మీరే మీరే హేమమాలిని మేడంగారు మీరే మీరే హేమమాలి సార్ మేడం గారికి హెచ్ఎం సార్ గారికి అందరికీ తర్వాత నా తోటి ఉపాధ్యాయులు నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మా పాఠశాల తరఫున నా తరఫున మీ అందరి ఆదరణ కావాలని నేను మర్చిపోలేను. ప్రతి ఒక్కరితో ఇక్కడ మాట్లాడిన నాతో నా అనుబంధాన్ని నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినాం. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సమయాభావం వల్ల నేను దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నాను. అందరికీ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మేడమ్స్ స్టాఫ్ అందరూ కూడా మరొక్కసారి వారందరినీ గుర్తు చేసుకుంటూ మా పాఠశాల తరఫున నా తరఫున మరొకసారి వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసుని